లూకా సువార్త రెండవ అధ్యాయము లూకా సువార్త రెండవ అధ్యాయము 25, 26 వచనాలు మనము కలిసి చదువుకుందాం. లూకా సువార్త రెండవ అధ్యాయము 25, 26 వచనాలు కలిసి చదవచ్చిన వాళ్ళు నాతో పాటు కలిసి చదవండి. చదువురాని వాళ్ళు బైబిల్ తెరిచి ఉంచండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఇంకోసారి చదువుకుందాం, స్పష్టంగా మీ భాగాన్ని చదవండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, చదవబడిన లేఖన భాగాల్ని మా నిమిత్తం ఆశీర్వదించండి, విడిచి పంచిపెట్టండి. దేవా, మాతో మీరు మాట్లాడండి. ప్రభా, నీ యొద్ద ఏమైనా దొరుకుతుందని ఆశతో నీ సన్నిధికి వచ్చినాం. దేవా, నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషం చేత మమ్మల్ని తృప్తిపరచండి. ప్రభా, నీ ఆనంద ప్రవాహంలోనిది మీరు మాకు త్రాగింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి పుట్టించును అన్నారు. దేవా, ఆ రీతిగా నీ మాటలు మేము వింటున్నప్పుడు మీ వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. మాకు బుద్ధి జ్ఞానమును మీరే తెలియజేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్యం రెండంచుల గల ఖడ్గము, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులు, చెడు తలంపులు అన్నిటిని కూడా అది ఛేదించేదిగా ఉంది. ఆ రీతిగా నీకు ఇష్టకరమైనవి మా జీవితంలో, మా బ్రతుకుల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనలో, మా నడవడికలో ఏవైతే ఉంటున్నాయో ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయండి, చక్కపరచండి. సిమియోను యొక్క జీవితాన్ని మీరు మా ఎదుటి తీసుకొచ్చినారు ప్రభా, మీరే మాతో మాట్లాడండి. ఆయన జీవితం ద్వారా మేమేం నేర్చుకోవాలో మీరు స్పష్టంగా మాకు బయలుపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే నీ ఏర్పాట్లో మీ చిత్తంలో ఉన్నారో ఆ బిడ్డల్ని కూడా నడిపించండి. ఎవరెవరికి ఏ భాగం సిద్ధపరిచినారో సిద్ధపరిచిన భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వాదాలు పొందటానికే మీరు మమ్మల్ని పిలుచుకున్నారు, మమ్మల్ని ఏర్పరచుకున్నారు. లోకంలో నుండి, భ్రష్టత్వము నుండి మీరు మమ్మల్ని విడిపించినారు దేవా. అందును బట్టి నీకు వందనాలు. కాబట్టి నీ బిడ్డలు కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ దీవెనలను కోల్పోకుండా సహాయం దయచేయండి. శత్రువు చేత ఎవరైతే ఆటంకపరచబడుతున్నారో వారి ఆటంకాలన్నింటినీ కూడా తొలగించి మార్గం సరళపరచండి. శత్రు కార్యాలన్నింటినీ లాయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ బిడ్డల్ని ఇంటికి తోడుకరమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదురు అన్నారు. మీ సన్నిధిలోని సంతృప్తి చేత మీరు మమ్మల్ని తృప్తిపరుస్తురమ్మని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పగిస్తున్నాం. దేవా, ఈ స్థలం అంతటినీ పరిశుద్ధపరచండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోనండి. విని గ్రహించే మనసు, మిమ్మల్ని చూచే నేత్రాలు దయచేయండి. నిలబడినైనా మీ దాసరాన్ని, నేను అయోగ్యురాలని, ఆ పాత్రాలని, జ్ఞానం లేని దాన్ని, ఎన్నిక లేనటువంటి నన్ను మీరు ఏర్పరచుకొని నీ ద్రాక్ష తోటలో పనిచేసే భాగ్యాన్ని ఇచ్చినారు. ఈ మందను అప్పగించినారు. ఆ మందకు తగినటువంటి ఆహారాన్ని, జీవాహారాన్ని పంచిపెట్టడానికి మాకైతే చేత కాదు. చేత కాని వారం ప్రవ్వా, మా నోట మీ మాటలుంచి నాయన మీరే మాట్లాడుతురండి. మీరు మాట్లాడితే వారికి ఆదరణ, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటున మరుగుపరచండి. లూకా 12:12, ఇర్మియా 33:3, నిర్గమకాండం 4:12 నా పక్షంగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మా కదేహో మా కదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసిన విధంగా ఇతని పేరేంటి? సిమియోను. సిమియోను అంటే అర్థం ఏంటంటే వినడం, వినుట అని అర్థం. సిమియోను అంటే వినుట. వినడం అంటే ఏం వింటున్నాడు? ఏదో కూర్చొని ముసలమ్మ ముచ్చటలు వినడం కాదు. చాలామంది ఈ దినాల్లో వినడం అంటే చాలా ఇష్టం కదా. దేవుని వాక్యం కూడా ఏమంటుంది? వినుటకు వేగిరపడు, మాట్లాడడానికి నిదానించంటే మనం ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలామంది ఏం వింటున్నారు? పనికిరాని మాటలు, చెడు మాటలు వినడానికి చెవునిస్తున్నారు. ఈయన అలా కాదు.
దేవుని మాటలు వినడానికి మనము మన చెవిని ఇవ్వాలన్నమాట. ఈయన ఏం చేస్తున్నాడంటే కూర్చొని దేవుని మాట విని అలాగే చేయడం ఈయన యొక్క అలవాటు, సిమియోని యొక్క అలవాటు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఎవరి మాటలు వినాలా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. అలాంటి వాడు ఎవరంట? బుద్ధిమంతుడంట. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే దేవుని మాట విని విడిచిపెట్టరు. దేవుని మాట విని విడిచిపెట్టరు. ఆ మాటలను ఎక్కడ పెట్టుకుంటారు? హృదయంలో భద్రపరుచుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. వస్తారు, కాలక్షేపం కొరకు వస్తారు. ఈరోజు ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు వాక్యం ఏంటి అంటే చెప్పడానికి, తిరిగి చెప్పడానికి కూడా వాళ్ళకి రాదు. కారణం ఏంటి అంటే విడిచిపెట్టేసినారు, బుద్ధి కలిగి లేరు, బుద్ధిహీనులుగా ఉన్నారు. కాబట్టి ఆ మాటలను వారి హృదయంలోనికి, హృదయాంతరంగంలోనికి తీసుకోలే. ఇక్కడ అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. సిమియోను కూడా దేవుని మాట వినడం నేర్చుకున్నాడు. అంతేకాదు ఆయన మాట ప్రకారం నడవడం నేర్చుకున్నాడు. క్రైస్తవ జీవితము అంటే, విశ్వాసి జీవితం అంటే ఏదో వాక్యం వినడం, దేవుని మందిరానికి ఏంటి ప్రజెంట్ కోసం రావడం కాదు, కానీ దేవుడు చెప్పినట్టుగా నడవటమే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. సిమియోను కూడా అలా చేస్తూ వచ్చినాడు. దేవుని మాటలు విన్నాడు, ఆ మాటల ప్రకారం నడవడం ఆయన నేర్చుకున్నాడు. వినడం అంటే దేవుని మాటలు విని అలాగే నడుచుకోవడం అనేది దేవుని యొక్క కోరిక. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాడు మనం కూడా, మనలో చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. చూడండి, క్షేమకాలమున అంటే మనము బాగా ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామా? డబ్బు, ఐశ్వర్యము అన్నీ, ఏ నష్టం రాకుండా, ఏ కీడు లేకుండా మంచి ఆరోగ్యం ఉంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం. అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మరొకసారి చదవమ్మా. చూడండి, ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచే దేవుని మాట వినకుండా ఉండడం నీకు వాడుక, నీకు అలవాటు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నీ స్థితిలో, నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, నీకు ఐశ్వర్యం కలిగినప్పుడు, అన్నీ ఇచ్చి చూసిన ఆ టైంలో నేను నీతో మాట్లాడితే నువ్వు నా మాట వినలేదు. దేవుడు చాలాసార్లు బాధపడుతుంటాడు. అందుకే క్రైస్తవ జీవితంలో, ఎందుకంటే పేదరికం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి వస్తారు. అన్నీ ఇస్తే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరు. అందుకనే దేవుడు మానవుని జీవితంలో కష్ట నష్టాలు, శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు అంటే మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ మనకు తెలియాలంటే ఆ శ్రమ గుండా వెళ్తేనే మనకు ఆయన ప్రేమ ఏంటో తెలుస్తుంది. అందుకని దేవుడు ఆ పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. అంతేకాదు చూడండి, అదే అధ్యాయము 28, 29, 30 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 22, 28, 29, 30 వచనాలు. ఎంత భయంకరమైన మాట చెప్తున్నాడు. దేవుని మాట వినని వారి పరిస్థితి ఇలా ఉంటుంది. కొన్యానే అతడు అంట, హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా,
అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏలా త్రోయబడితిరి. విసిరేసిన బంతి ఎట్లా పోతుందో అట్లా విసిరి పడేస్తాడంట దేవుడు. ఆయన మాట వినని జనాన్ని, ఆయన మాట వినని వ్యక్తిని. అంతేకాదు వాళ్ళు ఎట్లుంటారంటే సంతానహీనులుగా ఉంటారంట. అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినడము నేర్చుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో బహు జాగ్రత్తగా ఆలకించాలి. లేకపోతే కొన్యాలంటే, అందుకే అంటున్నాడు 29లో, దేశమా 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 యెహోవా మాట వినుము. దేశం అంటే ఎవరు? ఒక కవి రాస్తాడు కదా, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు, మనమే. ఎన్నిసార్లు అంటున్నాడు? 3 సార్లు. దేశమా 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 యెహోవా మాట వినుము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఓ బిడ్డ, దేశం అనే దగ్గర మన పేరు పెట్టుకుందాం. శ్యామల 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 యెహోవా మాట వినుము. దేవుడు ఎంత మొత్తుకుంటున్నాడు అంటే, ఎంత బాధతో ఆ మాట చెప్తా ఉన్నాడు చూడండి. దేవుని మాట వినడం మనం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు ఆలకించాలి. ఆ చిన్నవాడైనటువంటి సమూయేలుతో కూడా ఆ దైవజనుడైనటువంటి ఏలీ చెప్పినటువంటి మాట ఆయనకు పేరు వినబడింది. సమూయేలు సమూయేలు అన్న మాట వినబడినప్పుడు ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో తనకు తెలియదు. వయసు గ్రహించే వయసు కాదైనది. కాబట్టి ఏలియా చెప్తూ వచ్చినాడు, నీతో ఎవరైనా ఇలా పిలిస్తే ఏమన్నాడు? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయి అని చెప్పు అని చెప్పినాడు కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సరే ప్రభా నేను ఇలా నడుచుకుంటాను, అయ్యో నా సొంత ఆలోచనను అనుసరిస్తున్నాను, తప్పిపోతున్నాను, నీ మాటను పక్కన పెడుతున్నా, నిన్ను నమ్మిన బిడ్డనే, నిన్ను నమ్మినానని లోకానికి చాటి చెప్తున్నా కానీ నీవు చెప్పిన మాట నేను వినకుండా తిరుగుతున్నాను కదా. మన తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారు మన విషయమై. ఒకవేళ మన పిల్లలు మన మాట వినకపోతే తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతాం. దేవుడు కూడా అదే బాధతో ఇవదే కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సిమియోన్ అయితే దేవుని మాట వినడము, ఆ ప్రకారం చేయడం ఆయన యొక్క అలవాటు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో అట్టి తీర్మానాన్ని మనం చేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చినాము, మనం ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో మన మాట కూడా దేవుడు వింటాడా వినడా? యెహోషువ కాలంలో యెహోషువ దేవుని మాట వింటూ వచ్చినాడు కాబట్టి యెహోషువ చెప్పినాడు, అయ్యో శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు దేవా సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి అని చెప్పినప్పుడు విన్నాడా లేదా? దేవుడు విన్నాడు. ఆనాడున్న దేవుడు ఈడాను కూడా ఉన్నాడు. కానీ మనం దేవుని మాట వినట్లే. అందుకని మన మాట కూడా దేవుడు వినడు. మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన మన మాట వింటాడు, మనం చెప్పింది చేస్తాడు. ఏలియా కూడా చెప్పిండు కదా, ఏమని? వర్షింపవద్దు, వర్షం పడనీయొద్దు ప్రభువా. దేవుడు విన్నాడు మానవుని మాట, మానవుని స్వరం, ఆ ప్రార్థనను విన్నాడు. మనం కూడా మానవులమే, వాళ్ళు కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే. కానీ మన మాట ఎందుకు వినడం లేదంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, ఎన్ని సంవత్సరాలైంది, రక్షింపబడ్డాను, మారు మనసు పొందినాను, కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు లేవే 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 అని ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తున్నావే. మరి దేవుని వైపు నుంచి నువ్వు ఆలోచిస్తే దేవుని మాట నువ్వు చక్కగా వింటున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? అలా అయితే దేవుడు చెప్పిన మాట మనం వింటే, దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మనల్ని కూడా, మన మాట కూడా దేవుడు తీసుకుంటాడు. ఆ మాట ప్రకారమే మనకు కావలసింది ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు అన్నమాట. సిమియోను తన జీవితంలో అలానే చేస్తూ వచ్చినాడు. రెండవదిగా సిమియోను యెరూషలేములో నివసించినాడు. యెరూషలేములో ఉన్నాడని మనం చదువుకున్నాం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 25-26 వచనంలో మొదటి లైన్లోనే, యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను. ఈ సిమియోన్ ఎక్కడున్నాడమ్మా? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము అంటే సమాధానము. యెరూషలేం అనగా సమాధానం కదా. దేవుడు కూడా మానవుడు అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డ ఎప్పుడు సమాధానంతో మనిషికి ఆస్తి ఐశ్వర్యాలు నెమ్మదినివ్వవు. దేవుడిచ్చే సమాధానమే నిజమైన సమాధానం. అందుకే ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? చదవండి. మధ్యది 14 చదవండి. యోహాను సువార్త 14:27 వచనంలో దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో చాలామంది శాంతి లేదు, సమాధానం లేదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేకుండా ఉన్నారు.
కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఉమ్, ఆ, ఆ, ఆ. ఎందుకు కలవరం వస్తుంది? ఎందుకు అసమాధానం వస్తుంది అంటే, సమాధానం లేకపోతేనే కలవరం ఉంటుంది, నెమ్మది ఉండదు కదా. కాబట్టి సమాధానాధిపతి ఆయన ఎవరమ్మా? ఆ? సమాధానం అధిపతి అంటే సమాధానం ఆయన దగ్గర చాలా ఉంది కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆ, ఆ, క్షమించండి, 9వ అధ్యాయము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. 9:6 చదవండి. ఆ, ఉమ్, 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 ఉమ్. చూడండి, సమాధానం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. మనకు అసమాధానం వస్తూ ఉంటుంది. మన సమాధానాన్ని తీసివేసేవాడు ఎవరంటే సాతానుడు. మనకు సులువుగా చిక్కులు పెట్టే పాపము, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు మనకు తీసుకొని వచ్చి మనల్ని నెమ్మదిగా లేకుండా మన సమాధానాన్ని దొంగిలిస్తా వస్తాడు. కానీ మన సమాధానాధిపతి అయిన యేసు ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి రావాలి. అయ్యో, నా హృదయంలో సమాధానం లేదు ప్రభువా, నీ సమాధానం చేత నన్ను నింపు, నీ సమాధానం నాకు కావాలి, నెమ్మది కావాలి కదా. నెమ్మది లేకపోతే తింటున్నా ఏదో తినబుద్ధి కాదు, ఆకలి ఇవ్వదు, నీళ్ళు తాగబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు కదా, సమాధానం లేకపోతే. కాబట్టి ఆ సమాధానం ఎవరి దగ్గర ఉందమ్మా? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన సమాధాన అధిపతి. ఆయన దగ్గరికి వెళ్ళి అడగాల మనం. మనకు సమాధానం ఎప్పుడైతే పోతుందో మన హృదయంలో నుండి, అప్పుడు దేవుని దగ్గర కూర్చొని మోకరించి, ప్రభువా నీ సమాధానం నాకు కావాలి, నెమ్మది కావాలి నాకు అని మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆ పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె పాపమును బట్టి ఆమెకు సమాధానము లేదు. హృదయంలో పాపం ఉంటే, హృదయంలో అవిధేయత ఉంటే, హృదయంలో దేవుని మాట వినడి స్వభావం మనలో ఉంటే, ఈర్ష్య, కపటము, ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ మన హృదయంలో ఉంటే సమాధానం ఉండదు. పాపమును బట్టి ఆమె హృదయంలో కూడా సమాధానం లేదు. పాపాత్మురాలైన స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన పాదముల దగ్గరికి వచ్చింది. ఆయన పాదములను కన్నీళ్లతో కడిగింది, తన తెల్ల వెంట్రుకలతో తుడిచింది. అప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏమన్నాడు? సమాధానం కలదానవై పొమ్ము. సమాధానాన్ని పొందింది. యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆ స్త్రీ సమాధానాన్ని కోల్పోయిన సమాధానాన్ని, పాపం వల్ల కోల్పోయిన సమాధానాన్ని ఆమె తిరిగి పొందుకుంది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు రక్షణ పొందినటువంటి మనము కూడా రక్షణ పొందక మునుపు మనకు దేవునికి సమాధానము లేదు కదా. దేవుని ఉగ్రత కింద ఉన్నాం మనం. ఒకప్పుడు మన పాపమును బట్టి మనకు శిక్ష రావాల్సి ఉండే, మనకు దేవునికి మన పాపం అడ్డుగా ఉంది. దూరంగా ఉన్నటువంటి మనల్ని ఏం చేసిండు? మళ్ళీ సమాధానపరిచినాడు. చూడండి, తండ్రితో సమాధానపరిచిండు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 2:14. ఉభయులు అంటే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలతో మనల్ని ఏకం చేసిన. ఒకప్పుడు మనము వాగ్దాన నిబంధనలు లేని వారము, పరదేశులము, పరజైనులము, ఇశ్రాయేలుతో సహపౌరసత్వం మనకు లేదు. అలాంటి మన ఉభయులని, మనల్ని అంటే ఇశ్రాయేలులుగా మనల్ని మార్చినాడు దేవుడు ఆయన రక్తం ద్వారా కదా. కాబట్టి దేవుడితో మనల్ని సమాధానపరిచిండు, ఇశ్రాయేలీలతో సహపౌరసత్వం మనకు అనుగ్రహించినాడు అనమాట. యేసు ప్రభు శిలువలో మరణించుట ద్వారా మనకు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషమును కొట్టివేసిండు. అంతేకాదు, చూడండి, విశ్వాసం ఉంచుట ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే సమాధానము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయము 1-2 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. ఆ, చూడండి, విశ్వాసము ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. విశ్వాసం ద్వారా మనం కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి రా. విశ్వాసాన్ని ఆ సమాధానాన్ని కోల్పోయినావా, అసమాధానంతో ఉన్నావా, నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితిని నువ్వు అనుభవిస్తున్నావా, అయితే దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిజమైన సమాధానాధిపతి అయిన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం ద్వారానే నువ్వు దాన్ని తిరిగి పొందుకుంటావు. కాబట్టి ఈ సిమియోను జీవితం ద్వారా, సిమియోను అంటే ఏమని అర్థమ్మా? సిమియోను అనగా వినుట. ఏంటి వినాలయే? దేవుని గుర్చిన మాట. ఆ మాటలు ఈ మాటలు కాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పే అదేంది చెడు మాటలు, అట్లాంటివి కాదు. ఏ మాట వినాలి? దేవుని మాట వినాలి. తర్వాత దాని ప్రకారము నడుచుకోవాలి. ఈ సిమియోను అనే ఆయన అలానే చేస్తూ వచ్చినాడు. ఆయన ఎక్కడున్నాడమ్మా? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేం అంటే సమాధానము అని అర్థము. కాబట్టి ఆయన జీవితంలో సమాధానాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్నాడు, దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నాడు, దేవుని యెరూషలేములో ఉన్నాడు. అందరితో సమాధానంగా ఉంటూ వచ్చినాడు. శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి అని తెస్సలోనికలో రాయబడింది కదా. మనమందరితో సమాధానంగా ఉండాలి. అసమాధానం ఎవరితో కూడా ఉండకూడదు. అసమాధానముతో నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించినావు అనుకో, ఆ సంవత్సరం అంతా నీకు అసమాధానమే. శత్రువు అనేవాడు ఎవరు లేరు మనకు. మన తోటి సహోదరులందరూ యేసుప్రభు రక్తం చేత కడబడిన మన బిడ్డలందరూ కూడా సహోదర సహోదరులము. ఎవరి మీద విరోధ భావం మనకు ఉండకూడదు. అది సాతాను తీసుకొచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలంటే సమాధానము పొందుకోవాలి, సమాధాన పడాలి. నీ సహోదరునితో విరోధ భావం ఉంటే వెంటనే సమాధాన పడు. ఈ సంవత్సరం గతించక మునిపే 12వ మాసంలో మనము ఉన్నాము. ఈ సంవత్సరంలో ఎక్కడ మనకు అసమాధానం వచ్చింది? ఎవరి మీద అసమాధానంగా ఉన్నాం? ఎవరితో విరోధ భావం కలిగిన వారుగా ఉన్నాము? ఎవరితో అలా ఉండొద్దు. అందరితో సమాధానంగా ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరుకోగలము. లేకపోతే పరలోకానికి చేరటానికి అసమాధానమే కారణమవుతుంది. తలుపు వేయబడుతుంది. అసమాధానంతో ఉండి దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. అందుకే దేవుడు ఎందుకు చెప్పినాడు మత్తయి సువార్తలో, నీ సహోదరుని మీద నీకు విరోధ భావం ఏమైనా ఉంటే బలిపీఠం మీద నువ్వు అర్పణం తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలంట? ముందు ఆ అర్పణ ఆడ ఇడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి వచ్చి ఆ అర్పణను అర్పించు. అంటే అది అంగీకరింపబడదు. ఆరాధన అయినా ప్రార్థన అయినా నువ్వు అసమాధానంతో వచ్చి ప్రార్థన చేసినా, అసమాధానంతో వచ్చి కోపంతో వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు పడి వస్తారు చాలామంది. వచ్చి మళ్ళీ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన దేవుడు వినడు. అన్యులు వారికి తెలియదు. మనం ఏం చేయాలి? మన నోరు కాచుకోవాలా. మనకు ఏదైనా వాదం ఉంటే ఎవరి దగ్గరికి తీసుకోవాలా? మీ వ్యాజ్యంలో నా ఇద్దరు తీసుకురండి అన్నాడు దేవుడు. ఆయనకు చెప్పుకోవాలా. ఏంటి ప్రభా మరి అన్యాయంగా మాట్లాడుతుందామా? నాలో ఏ తప్పు లేదు, ఊరికైనా మాట్లాడుతుందే, మరి ఆమెకు తీర్పు తీర్చవా? ఆమె మనసు మార్చు ప్రభా, క్షమించు, తెలియదు అట్లా. మళ్ళీ ఆమె వాళ్ళ కీడు కలగాలని చేయకూడదు. చేస్తే ఆ కీడు మన మీదకి వస్తుంది. కాబట్టి వాళ్ళకి మేలు చేయి ప్రభా, వాళ్ళ మనసు మార్చయ్యా, నెమ్మది దయచే మాకు అని చెప్పేసి మనం దేవుని దగ్గర ప్రార్థన. మన దేవుడు సమాధానాధిపతి, మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన దగ్గర ఉంది సమాధానం. మనం అది పొందుకోవాలన్నమాట, అడిగి పొందుకోవాలి. ఇంకా సిమియోను ఎక్కడున్నాడు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం, 25, 26 వచనాలు. ఆత్మవశుడై ఎక్కడికి వచ్చిండంట? దేవాలయంలోనికి వచ్చిండు. దేవాలయం అంటే ఏంటి? దేవాలయం అంటే ఏంటమ్మా? దేవాలయం అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఏంది? మనమే ఆయన ఇల్లు కదా. దేవాలయం అంటే సంఘము. దేవాలయం అంటే
సంఘము. ఆయన సిమియోను ఎక్కడున్నాడు అంటే దేవుని సంఘములో ఉన్నాడు. 1 కొరింథీ చూడండి 3వ అధ్యాయము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. ఉమ్. ఆ. ఉమ్. ఆ, దేవుని ఆలయంను పాడు చేయడం అంటే నీ సహోదరుని విషయంలో నీ విరోధ భావం ఉంటే నువ్వు పాడు చేస్తున్నట్టే కదా దేవుని ఆలయాన్ని. మనమే ఆయన ఇల్లు. మనము ఇప్పుడు ఒక గోడ కట్టాలంటే ఏం కావాలమ్మా? ఏం అవసరం గోడ కట్టడానికి? ఇటుక అవసరము. ఆ దినాల్లో రాళ్ళు కట్టేవాళ్ళు, రాళ్ళతో కదా. పేతురు అంటే అర్థం ఏంటి? రాయి కదా. మనం కూడా ఎవరంట? సజీవమైన రాళ్ళంట. సజీవమైన రాళ్ళ వలె మీరు ఆత్మ మందిరగా కట్టబడుచున్నారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం కూడా రాళ్ళమే. అంటే దేవుని ఆలయం అంటే ఒక్కొక్క రాయి, ఇప్పుడు తబిత అనే రాయిని, మళ్ళీ సలోమి అనే రాయి ఒకటి, తర్వాత ఇట్లా అన్ని రాళ్ళు ఒకదాని మీద ఒకటి, లేకపోతే పక్కన పక్కన పెట్టి అట్లా ఒక గోడలాగా, అంటే దేవుని ఆలయంగా మనల్ని అందరినీ దేవుడు చేసుకున్నాడు. ఈ ఆలయంలో ఈ గోడ అంటే మనం ఒక రాయి, ఈ రాయి పక్కనున్న రాయి మీద కోప్పడి ఆ రాయి పక్కకు పోయిందనుకో ఏమవుతుందమ్మా? ఈ దినాల్లో సంఘాలు పాడవటానికి కారణం అదే. ఒక్కసారి ఆలోచిస్తాం, మనల్ని బట్టి సంఘం కట్టబడుతుందా, పడగొట్టబడుతుందా? దేవుడైతే మనల్ని తన ఆలయంగా చేసుకోవటానికి స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ప్రాణం అర్పించిండు. విలువైన ప్రాణాన్ని ఆయన మన కొరకై అర్పిస్తే ఆయన కొరకై నువ్వు సరి అయిన విధానంలో జీవించలేకపోతున్నావు. దేవుని మందిరాన్ని పాడు చేయడానికి నువ్వు నిర్ణయించుకున్నావు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని మాట వినకపోవడమే నీకు అలవాటైపోయింది అంటున్నాడు కదా. ఇర్మియాలో మనం చదువుతూ వచ్చినాం, బాల్యం నుండి నీకు వాడుక అంటున్నాడు. ఎన్నిసార్లు దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తూ వచ్చినాం. ఎన్నిసార్లు ఒకరి మీద ఒకరికి విరోధభావం వచ్చేసి దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరానికి ఆగిపోయి నీ ద్వారా దేవుని సంఘం నాశనం అయితే ఏమవుతుంది? 17వ వచనంలో చదవండి. నువ్వు పాడు చేయాలనుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? దేవుని ఆలయం కొరకు ఆయన ప్రాణం పెట్టుకున్నాడు, రక్తం కార్చిండు, విలువైన రక్తాన్ని. ఎంత శ్రమను అనుభవించిండు, అన్యాయపు తీర్పును పొందినాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, దయ్యం పట్టినాడు అనిపించుకున్నాడు. ఎంత నీచమైన మరణాన్ని ప్రభు మన కొరకై పొందుతూ వచ్చినాడు, నీ కొరకు పొందినాడు. ఆషామాసి కాదు. నిన్ను ఆయన రక్షించుకున్న విధానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనకు కృతజ్ఞులమై ఉంటాం. ఆయన మరణము విలువ నీకు తెలియకపోతేనే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావా? నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావా? మొట్టమొదటిగా దేవుని ఆలయం ఏంది? మన హృదయమే ఆయన ఆలయము. ఈ ఆలయంలో ఆయన నివసించాలనుకున్నాడు, ఆయన ఉండాలని కోరుకున్నాడు. అందుకే ఈ పాడైపోయిన ఈ హృదయాన్ని ఆయనకిస్తే ఆయన బాగు చేస్తున్నాడు, స్వస్థత పరిచినాడు. హృదయంలో ఉన్న అంతరంగాన్ని, చీకటిని ఆయన పారద్రోలి తెల్లగా చేస్తే దాన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ అపవిత్రం చేసుకుంటా ఉన్నాం. మన హృదయంలో, నీ హృదయంలో యేసుప్రభు నివసిస్తున్నాడా? ఆయన నిన్ను నడిపిస్తున్నాడా? ఆయన మాట నీకు వినబడుతుందా? ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? ఇదే గుర్తు. నువ్వు దేవుని బిడ్డవంటే గుర్తు ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు స్పష్టంగా. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మార్గాన్ని నీకు తెలియజేస్తాడు, చూపిస్తాడు. నీకు అలా తెలియడం లేదంటే ఒకవేళ ఇప్పటి నుంచైనా తెలుసుకో. నీ స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నా ప్రవ్వా, నీ స్వరం ఏంటో నాకు అర్థం కావడం లేదు, నాకు తెలియచేయి ప్రభా అని అడుగు. ఒకవేళ తెలిసి కూడా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, దేవునికి అయిష్టకరంగా నువ్వు జీవిస్తే ఏమవుతుందంట? ఇర్మియా గ్రంథంలో చదువుతూ వచ్చినాం 22వ అధ్యాయంలో 28వ వచనంలో ఏం చేస్తాడంట? విసిరేస్తాడంట, నాశనం చేస్తాడంట. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుని మాట విని ఆయన మాట చొప్పున నడవటానికి మనము నేర్చుకుందాం. దేవుని ఇంటికి వస్తున్నటువంటి ఓ ప్రియ బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు బహు జాగ్రత్త కలిగి ఉండాలా. ఆయన హృదయ వేదన కలిగిన వాడుగా ఉన్నాడు, బాధతో ఈ మాటలు చెప్తున్నాడు. సంవత్సరాలు గతిస్తున్నాయి కానీ మనలో నూతన కార్యం జరగట్లేదు. హబక్ అంటాడు, దేవా దినములు జరుగుచుండగా నీ కార్యాన్ని నాలో నూతన పరచు అని అడగగలుగుతున్నావా? నీకు కూడా అట్టి ఆశ ఉందా?
నేను దినదినము దేవునికి సమీపంగా రావాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి అనే ఆశ నీలో ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. మన జీవితం, మానవ జీవితం పడిపోయే స్వభావం కలిగినటువంటిదే. బాల్యం నుండి చెడ్డవారం మనం. కానీ మన స్వభావాన్ని మార్చగల దేవుడు మనకున్నాడు. మన స్వభావాన్ని మార్చగల తండ్రి మనకున్నాడు. మన రక్షకుడున్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఆయన చేతిలో నిన్ను నువ్వు పెట్టుకో, అప్పుడు ఆయన మనల్ని బాగు చేస్తాడు కదా. ఏదైనా గొడ్డలి షార్ప్ తగ్గిపోయిందనుకో, ఎక్కడికి వెళ్తాం? కమ్మరి వాళ్ళ దగ్గర పోతాం. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని నిప్పులో వేసి దాన్ని కాల్చి షార్ప్ చేసి ఇస్తారు కదా. మన కమ్మరివాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన చేతిలోకి అప్పగించుకో. ఎన్నిసార్లు చేసినా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రభా, నాలో నీ రూపం కనపడడం లేదు, నీ రూపంలోనికి నేను మార్చబడ్డం లేదు, ఇతరులకు నీ వాక్యాన్ని నేను అందించలేకపోతున్నాను, ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించలేకపోతున్నాను. అయ్యో ప్రభా, నన్ను క్షమించు. దినాలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ నాలో మార్పు లేదు. అయ్యో, నీ సన్నిధికి వచ్చినాను ప్రభా, నన్ను బాగు చేయ్యా, నన్ను నీకు ఇష్టమైన బిడ్డగా చెయ్యి, నీ రూపంలోనికి నన్ను మార్చుకో అని మనం ఎప్పుడైతే అడుగుతామో హృదయపూర్వకంగా అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు. సరైన పాత్రగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, అంతేకాదు, 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 3:15వ వచనం. చూడండి, నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని రాకడ ఆలస్యం అయిపోతుంది. అయితే దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులెలాగు అన్న దగ్గర కింద ఏం రాయబడింది చూడండి. జనులు కాదు, నువ్వెలాగ నడుచుకోవాలో ఆ విషయాలే దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో రాసినాడు. సంఘం ఎలాంటిదంట? సత్యానికి స్తంభం, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘములో, ఆ సంఘానికి నువ్వు కీడు చేసేదానిగా ఉన్నావా? ఆ సంఘాన్ని బలపరిచేదానిగా నువ్వు ఉన్నావా? అనేకుల్ని దేవుని ఇంటికి తీసుకొచ్చే పాత్రగా నువ్వు ఉన్నావా? లేకపోతే దేవుని ఇంటికి వచ్చే వాళ్ళనే రాకుండా ఆటంకపరిచేదానిగా నీ ఉన్నావా? నీ జీవితం ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. సంవత్సరం చివరి నెలలో 12వ నెలలో దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నూతన సంవత్సరం 2025 సంవత్సరం మనం చూడాలంటే మన జీవితము దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మన తండ్రి అయినా, మన రక్షకుడు అయినా ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. ఆ ప్రేమ గల హెచ్చరికలను మనం తీసుకొని మన జీవితాలని సరి చేసుకోవాలా, చక్కపరచుకోవాలా. ఇప్పటి వరకు సాతాను ఏమంటాడు? నువ్వు బాగున్నావు, వాళ్ళకంటే బాగున్నావు, వీళ్ళకంటే బాగున్నావు అని అంటాడు. కాదు, వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం నిజంగా, ప్రభా నేను ఇలా ఉన్నానా, నా జీవితం ఎలా ఉంది, ఎవరి జీవితం వారికి తెలుసు. మాకైతే తెలీదు కదా. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తాం, అది కనబడుతుంది మనకు, కానీ లోపలిది కనపడదు. అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. కాబట్టి అంతరంగముని సరి చేయటానికే దేవుడు చూస్తాడు. అంతరంగం ఆయనకు కావాలి, అంతరంగం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. పై వేషం ఆయనకి ఇష్టం లేదు. అంతరంగంలో ఆయన సత్యమును కోరే దేవుడు. కాబట్టి మన జీవితంలో అసత్యమును ప్రేమిస్తున్నామా? అబద్ధికులంగా జీవిస్తున్నామా? సత్యాన్ని అబద్ధంగా మార్చి వేస్తున్నామా? ఇవన్నీ మన జీవితంలో ఉంటే సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సిమ్యోను తన జీవితంలో ఆయన సత్యం కలిగిన వాడుగా దేవాలయంలో ఉన్నాడు. ఆయన దేవుని సంఘములో ఆయన జీవిస్తూ ఉన్నాడు. సంఘముగా అంటే ఆ యొక్క సంఘంలో ఒక రాయిలాగా ఆయన ఉన్నాడు. సంఘాన్ని కట్టేవాడుగా ఉన్నాడు సిమియోను. అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంట. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. అక్కడ దేవుని ఆలయంలో ఊరికే ఉండలే, ముచ్చట చెప్పడానికి రాలే దేవుని ఆలయానికి. దేవుని ఆలయంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూడా ఇంకొక ఆమె కూడా ఉంది, అన్న ప్రవక్తిని కూడా అక్కడ ఉంది కదా. వాళ్ళిద్దరు కూడా విమోచనం కొరకు, ఆ యొక్క విమోచకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని ఆలయంలో ఉండి ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అలా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం.
ఆ, 41 చదవండి, క్షమించండి. 41. ఉమ్, 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 ఉమ్. చూడండి 41 వచనం గమనించండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఎవరు బాప్తిస్మం పొందేదమ్మా? దేవుని వాక్యమును అంగీకరించిన వారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాపి అని, నువ్వు పాపివని చూపిస్తుంది. కాబట్టి మన పాపములు ముందు ఒప్పుకోవాలా. చాలా మంది ఏం చేస్తున్నారు? ఒప్పుదలలోనికి రాకుండా, మారు మనసు పొందకుండా బాప్తిస్మాలు తీసుకున్నారు. అందుకే వాళ్ళకి ఆరాధన అంటే ఏంటో తెలీదు, ప్రార్థన అంటే ఏంటో తెలీదు. అంతరంగంలో కార్యం జరగకుండానే బాప్తిస్మాలు తీసుకున్నారు. అది నిజమైన బాప్తిసం కాదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసిస్తేనే నువ్వు రక్షింపబడినట్టు. అప్పుడే రక్షణ పొందిన తర్వాతనే బాప్తిస్మము తీసుకోవాలా. ఇక్కడ బాప్తిస్మం పొందిన వారు ఏం చేస్తున్నారంట? చూడండి 42వ వచనం. బాప్తిస్మం పొందిన ఏ ఒక్కరు కూడా దేవుని మందిరానికి ఆగిపోరు. అర్థమైందా? మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు పైన వచనంలో ఏమంటున్నారు? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు. దేవుని వాక్యాన్ని అంగీకరించినావు, నీవు బాప్తిస్మం తీసుకున్నావు. దేవుని వాక్యం అంగీకరించిన నీవు, బాప్తిస్మా పొందిన నీవు, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుటలో ఎలా ఉన్నారమ్మా? వీళ్ళు ఆది అపోస్తుల కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు. ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా, కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు రాకుండా కాదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడు నిమిత్తమై ఆ కార్యం చేస్తూ వచ్చినారు. వాళ్ళలో భయం పుట్టిందంట. దేవుని వాక్యం విన్నప్పుడు ఏమొస్తుంది? మనకు భయం వస్తుంది. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది, చక్కపరుస్తుంది. నువ్వు దేవుని వాక్యం వినకుండా ఆదివారం ఎప్పుడో వచ్చి మళ్ళీ ఆదివారం వరకు రాకుండా ఉంటే ఈ వారం అంతట్లో కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. దేవుని భయం అనేది నీలో ఉండదు. దేవుని భయం మనలో ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వాక్యం విన్నప్పుడు భయం కలుగుతుంది మనకు. చూడండి ఆ యొక్క 43వ వచనంలో చూడండి, ఎప్పుడైతే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటంలో ఎడతెగక మేము ఉంటావో నీ ద్వారా కూడా దేవుడు మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తాడు. ఎన్నో చేయాలనుకుంటున్నాడు దేవుడు నీ ద్వారా. కానీ నువ్వు లోబడ్డం లేదే. చిన్నప్పటి నుంచి నీకు అలవాటు అయిపోయిందంట దేవుని మాట వినకుండా ఉండడం. నువ్వు అలవాటు చేసుకున్నావు అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట. ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకుందాం. ఇప్పుడైనా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుందాం. నిజమే ప్రభా, ముందుకు జరగనమ్మా. ఎన్నోసార్లు నీ మాట నేను వినకపోతూ వచ్చినాను, నీ ఆజ్ఞలను అనుసరించలేకపోతూ వచ్చినాను, నీకు దుఃఖం కలిగించేదానిగా ఉంటూ వచ్చినాను. దేవా, నన్ను సరిచేయి, నీ మాట వినటానికి నాకు నేర్పించు అని దేవుని దగ్గర అడుగుదాం. వినటానికి సిద్ధంగా ఉండు, వేగరపడు. దేవుని మాట వింటే క్షేమం పొందుతాం, మేలును మనము అనుభవిస్తాం. చూడండి 44వ వచనంలో 47వ వచనం 47 చూడండి, నీలో ఈ స్థిరత్వం ఉంటే, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండడానికి నువ్వు ఇష్టపడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అట్లా దేవుని బిడ్డలు కూడుకుంటున్నప్పుడు, వారు కూడి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అనేకులు దేవుని ఇంటిలో ఏం చేస్తారంటమ్మా? చదివినారు కదా ఇప్పుడు. అనుదినము నూతనమైన ఆత్మల్ని దేవుడు చేరుస్తున్నాడు, సంఘంలో చేరుస్తాడు. ఇప్పుడు ఇంకా నూతనమైన వారు రాకుండా ఉన్నారంటే నీ జీవితమే ఆటంకకరంగా ఉందేమో, నీ ప్రవర్తనే ఆటంకకరంగా ఉందేమో. ఒకసారి పరీక్షించుకుందాం. 2024 సంవత్సరంలో మనము స్వతహాగా లేకపోతే డైరెక్ట్గా మనం తప్పులు చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గానే మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మన చూపులను, ప్రవర్తనను బట్టి అనేకులు వెనకంజ వేస్తున్నారేమో, వెనక్కి వెళ్ళిపోతున్నారేమో. అది దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నిన్ను ఎందుకు రక్షించుకుంది? విలువైన రక్తం ఇచ్చి ఆయన కొన్నాడు.
విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆషామాషి వాళ్ళం కాదు మనము. దేవుని దృష్టిలో విలువైన వారం, విలువైన ముత్యంగా కొన్నాడంట. ఎంత చక్కని మాట వ్రాయబడింది మత్తయి సువార్తలో. విలువైన ముత్యాన్ని, తనకున్నదంతా వ్యయం చేసి విలువైన ముత్యాన్ని కొన్నాడంట దేవుడు. ఆ విలువైన ముత్యం మనమే. నిజంగా ఆ విలువను నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన విలువను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? విలువను పోగొట్టుకుంటున్నావా? మనుషుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో నీకు విలువ ఉందా? దేనికి పడితే దానికి నోరు తెరిచి అన్యుల వలె కలహానికి దిగుచు పోట్లాడుచు అలా ఉంటే నీ విలువను నువ్వు కోల్పోతావు. అయ్యో వీళ్ళు చర్చికి పోతారు, బైబిల్ పట్టుకొని పోతారు, అట్లా పోతారు, అయినా ఏంటి వీళ్ళు ఇట్లా పోరాడుతున్నారు. మన ప్రభు తిరిగి ఎదిరించి మాట్లాడిండమ్మా. దేవుడు చెప్పింది ఏంది? ఒక చెంప కొడితే ఇంకో చెంప తెప్పమని. అసలు కొట్టించుకున్న పనులే చేయొద్దు కదా. ఎప్పుడు కొడతారు? కోపం వచ్చినప్పుడు. ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళ మాటకు మాట మనము ఇచ్చినప్పుడు కదా. అసలు మౌనంగా ఉంటే ఎవరన్నా వస్తారా? తిడతారు, ఏమేమో అంటారు, మళ్ళీ ఏం చేస్తారు? ఎన్నన్నా ఈమె ఏమన్నట్లే అని ఇంకా నోరు మూసుకొని వెళ్ళిపోతారు కదా. వివాదము ఎక్కువ కాకమునిపే దాన్ని అణిచివేయమని సామెతల గ్రంథంలో ఉంది. గొడవలకు మనం దిగొద్దు దేవుని బిడ్డలంగా. మన దేవుడు అంట కేకలు వేయడు, ఆయన అరువడు అని రాయబడింది యెషయా గ్రంథంలో ఆయన గురించి. ఆయన మాట ఎప్పుడు కూడా బయటికి రాలే, కేకలు వేయలే. మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం కానీ అన్నిటికీ ముందుకు వస్తా అన్నాం కదా. అలా ఉండొద్దు. దేవుడు ఈ 2024 సంవత్సరం చివరి మాసంలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాము. మన శరీరం కొన్ని ఓర్చుకోలేదు, తట్టుకోలేదు, సరే, కానీ ఆయన సహాయాన్ని మనం కోరుకోవాలా. ప్రభా నాకు ఓర్పును దయచేయి, నాకు సహనాన్ని దయచేయి, నా ఇరుగు పొరుగు వారి మధ్య నేను సాక్షిగా ఉండలేకపోతున్నాను, నన్ను బట్టి వారు దేవుని దగ్గరికి నీ దగ్గరికి రాకుండా ఉన్నారేమో, దేవుని మందిరానికి రాకుండా ఉన్నారేమో, నన్ను క్షమించు ప్రభా, నన్ను నీ బిడ్డగా వాడుకో అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను తన బిడ్డగా, తన ఒక ఆయుధంగా నిన్ను వాడుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని చక్కగా వాడుకుంటాడనమాట. అంతేకాదు సిమియోను గురించి చూడండి. మొట్టమొదటిగా సిమియోను అంటే అర్థం ఏంటి? వినుట. దేని వినాలమ్మా? దేవుని మాటలు వినడం ఒకటేనా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనంలో ఏం చెప్పినాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన మాటలతో చెప్తున్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. మనం బుద్ధి కలిగి ఉండాలంటే, జ్ఞానం కలిగి ఉండాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. సాడీల మాటలు వింటే మనం బుద్ధి కోల్పోతాం, బుద్ధిహీనులం అయిపోతాం, తెలివిలేని వారం అయిపోతాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వద్దులే మావెందుకు, మనకు ఆ మాటలు చెప్పొద్దు అని చెప్పేసి వాటిని త్రోసివేయాల. దేవుని మాటలు వినడానికే ఇష్టపడాలి. ఎప్పుడు దేవుని మాటలు వస్తాయి? ఎవరి హృదయంలో దేవుని మాటలను నింపుకుంటారో వారు నోరు తెరిస్తే ఏమొస్తాయి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏమై నిండి ఉన్నాయి? ఏమి నింపుకోవాలా? వాక్యం నింపుకుంటే నువ్వు నోరు తెరిస్తే వాక్యమే వస్తుంది. ఎవరితోన్నా మాట్లాడినప్పుడు వాక్యమే వస్తుంది నీకు. అట్లా కాకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వస్తే నీ దగ్గరికి ఎవరన్నా వచ్చినానుకో, ఆమె ఇట్లా, ఆమె మాటలన్నీ నింపుకున్నావు, చెడు మాటలన్నీ నింపుకున్నావు, ఆమె గురించి ఇంకొకరికి చెప్తా. కాబట్టి దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ మాటలే మనం ఇతరులతో పంచుకోవాలి. అప్పుడు కీడుకు మనం దూరంగా ఉంటాము. ఏ కీడు మనల్ని దరి చేరదు, మన దగ్గరికి రాదు, కలహాలు రావు, గొడవలు రావు. అన్నిట్లో సమాధానాన్ని దేవుడిస్తాడు. ఒకవేళ భార్యాభర్తల మధ్య కూడా అసమాధానం వస్తుందా, గొడవలు వస్తున్నాయా, ఏ విషయంలో వస్తున్నాయి? ప్రభా తగ్గించుకునే స్వభావం నాకు దయచేయి, లోబడే స్వభావం నాకు దయచేయి, నాకు సమాధానం లేదు, ఇంటిలో నెమ్మది లేదు, నువ్వు నాకు సమాధానమే. మన దేవుడు సమాధానాధిపతి, ఆయన దగ్గర సమాధానం చాలా ఉంది కదా. అందుకే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు ఇస్తాను. లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి అంటే లాటరీ తగిలితే అబ్బా ఎంత సంతోషమో, అది లోకం ఇచ్చేది. ఆ డబ్బు ఎంతసేపు ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది కదా. సినిమాల ద్వారా వచ్చేటటువంటి సమాధానం, సంతోషము ఎంతసేపు ఉంటుంది? 3 గంటల సేపు కదా. ఒకవేళ ముచ్చట్లు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆడ కూర్చొని గంటల కొద్దీ మాట్లాడుతూ ఉంటారు, వాటి వల్ల ఏమొస్తుంది?
నష్టమే వస్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. అన్యులతో మనం సహవాసం చేస్తే మన జీవితం మార్చబడుతుంది. మనం కూడా అన్యుల్లాగా తయారైపోతాము. వారి దేవునికి విరోధులు వాళ్ళు. మనం కూడా వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ దగ్గర గంటల కొలది కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనం ఏమైపోతామో దేవునికి విరోధులం అయిపోతాం కదా. యెహోవా శత్రువులకు నీవు మిత్రుడవైతివి అని ఒక రాజు గురించి చెప్పబడింది. ఆ రాజుకు మరణం వచ్చింది. దేవుడు శత్రువులకు మనం మిత్రులంగా ఉండొద్దు. అన్యులు అంటే దేవుని ఎరగని ప్రజలు, విగ్రహారాధికులు దేవునికి విరోధులు. వారి కోపం కదా, వారు దేవుణ్ణి ఇష్టపడరు. మనం దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలతోనే సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ, సహవాసము. నీ సహవాసం ఎవరితో ఉంది? అన్యులతోనా దేవుని బిడ్డలతోనా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాము. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంతో మనకు అవసరతలు తీర్చాలనుకుంటున్నాడు. మనకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాడు. లేకపోతే మన అక్కర్లు తీర్చాలనుకుంటున్నాడు. కానీ దేవుడికి మనం చేసే పనులన్నీ అడ్డం వస్తున్నాయి. విరోధమైన కార్యాలన్నీ అడ్డొస్తున్నాయి. అందుకనే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకో. ప్రభువా, నా జీవితం ఇలా ఉంది, నన్ను క్షమించు. ఇక మీదటైనా నేను నీ కొరకై జీవించడానికి, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి నన్ను సిద్ధపరచు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయి. అంతేకాదు, చూడండి సిమియోను 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 25-26 వచనాలు. అతడు ఎలాంటి వాడు? అతడు ఎలాంటి వాడంట సిమియోను? నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన. ఎవరమ్మా? సిమియోను. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో. రోమా 3:11. మరి ఈయన ఎట్లా అయిపోయిండు నీతిమంతుడుగా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ 11:4. చూడండి, శ్రేష్టమైన బలిని విశ్వాసం ద్వారా, ఈ సిమియోను కూడా విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయుడవుతూ వచ్చినాడు. ఆ మాట ప్రకారమే ఆయన నడుచుకుంటూ వచ్చినాడు. మాట విని విడిచిపెట్టలే. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన అనుసరిస్తూ వచ్చినాడు. విశ్వాసం ద్వారానే ఆయన ఏం చేయబడిండు? నీతిమంతుడుగా చేయబడుతూ వచ్చినాడు. విశ్వాసం ద్వారా హేబేలు కూడా ఏం చేసినంట? అర్పణను అర్పించిండంట. దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించినాడు. శ్రేష్టమైనది అంటే దాంట్లో మచ్చ లేదు, కలంకం లేదు, ముడత లేదు కదా, కుంటి గుడ్డిది కాదు. దేవునికి ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైన దాన్ని. కాబట్టి శ్రేష్టమైన సమయాన్ని కూడా ఇప్పుడు దిన ఆరంభంలో ఈ దినము ఎప్పుడు మొదలవుతుందమ్మా? ఈరోజు ఎప్పుడు మొదలైంది? స్టార్టింగ్ అంటే రాత్రి 1 గంటకు ఈ దినము స్టార్ట్ అవుతుంది కదా. సరే, 1, 2, 3, 4, 5 గంటలు నిద్రపోయినాం. ఎప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు? ఎన్ని గంటలకు లేస్తున్నారమ్మా? నవ్వితే ఎన్ని గంటలకు లేస్తావు? 4కు లేచిన వెంటనే ఏం చేస్తావు? దినము ప్రారంభంలోనే అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసి, ఈ దినాన్ని నాకు ఇచ్చినావు ప్రభువా అని కదా. తవ్వితే ఎన్ని గంటలకు లేచినావు? 4కి. సరే, అట్లా దిన ప్రారంభంలో అంటే శ్రేష్టమైంది. సమయంలో కూడా శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం గబగబా లేసి, కొంతమంది ఏం చేస్తారంటే సోమరులుగా ఉండి తెల్లవారు నాకు లేస్తారు. ఇంకా అప్పుడు లేచిన వెంటనే ప్రార్థన లేదేం లేస్తేనే అమ్మ పని చేయ అని పొయ్యి దగ్గర పోతారు. స్టవ్ దగ్గర పోయి స్టవ్ వెలిగించి వంటలు చేసి అన్నీ చేసేసి వచ్చి అప్పుడు ప్రార్థన చేసుకుంటారు. నువ్వు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చినట్లేనా? అది కాదు. శ్రేష్టమైనది అంటే మొదటిది దేవుడికి ఇవ్వాలి. సమయంలో మొదటిది కదా. నీ శక్తిలో ఈ దినమంతట్లో కూడా దేవునికి మొదటి స్థానం నువ్వు ఇచ్చినప్పుడు, నువ్వు శ్రేష్టమైనది ఇచ్చినట్టు ఆ అర్పణను దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. హేబేలు మొదటి అర్పణను అర్పించును. మన జీతంలో కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. శాలరీ వస్తుంది. వచ్చిన వెంటనే మొదట ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని ఫస్ట్ ఈ నెలకు
నా కుటుంబ పోషణ కొరకై, నా అక్కరల కొరకు నువ్వు ఇచ్చినావు ప్రభువా. దీంట్లో నుంచి నీ భాగం, మొదటి భాగం దేవునికి తీసిన తర్వాత నువ్వు వాడుకోవాలి. డబ్బులు వచ్చినాయని వెంటనే దేవుని భాగం తీయకముందే కొంతమంది వేరే దాంట్లోకి వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు. అంటే ఇక్కడ హేబేల్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. హేబేల్ ఏం చేసిందంటే శ్రేష్టమైంది ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆయనను శ్రేష్టమైన వాడిగా ఎంచి ఆయనకి ఇవ్వాల్సిందంతా కూడా శ్రేష్టమైందే ఆయనకి ఇస్తే ఆయన దాన్ని ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు, తీసుకుంటాడు, తర్వాత ఆశీర్వాదము ఇస్తాడు. కాబట్టి హేబేల్ లాగా శ్రేష్టమైన దాన్ని మనకి ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఒక కట్టడ పెట్టిండు. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన మొదటి సంతానము ఎవరిదంట? దేవుంది. అంటే మొట్టమొదటిగా కుమారులనే ఇచ్చినాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ. ఎవరినైనా చూడండి కదా, కుమారులను ఇచ్చిన మొదటి కుమారుడు ఎవరికి? జ్యేష్ఠుడు దేవుడికి అప్పగించుకోవాలి, దేవుని పరిచర్య కొరకు. వాళ్ళు ఆ రీతిగా చేస్తూ వచ్చినారు. అంతేకాదు, వాళ్ళు ఇంట్లో పంటలు పండించుకుంటారు కదా, మొదట వచ్చినటువంటి పంట కదా. ఇప్పుడు చాలామంది పల్లెల్లో చూస్తాం, సొరకాయ చెట్లు, బీరకాయల చెట్లు, కాకరకాయలు, అవన్నీ ఏమేమో వేస్తారు. అన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు? దేవుని మందిరానికి తీసుకొస్తారు. ప్రథమ ఫలము దేవుని ఇంటికి తీసుకొని వచ్చుట ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడుతూ వచ్చినారు, దీవింపబడుతూ వచ్చినారు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు దేంట్లో ఇచ్చినారు? ప్రథమ ఫలాలు దేంట్లో తీసినారు? పుదీనాలో తీసినంట, జీలకర్రలో తీసినంట, సోంపులో తీసినంట కదా, నూనె, అన్నీ, ద్రాక్షారసంలో అన్నీ కూడా ప్రథమ ఫలం, మొదటి ఫలాన్ని దేవునికి అర్పిస్తూ వచ్చినారు. అందుకే వారి ఇంటిలో సమృద్ధి, కరువు రాకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు, కరువులో వారిని పోషిస్తూ వచ్చినాడు. నువ్వు కూడా పోషింపబడాలంటే దేవుని ఇంటికి నువ్వు ప్రథమ ఫలము లేకపోతే మొదటి భాగము శ్రేష్టమైంది దేవుని ఇంటికి తీసుకొస్తున్నావా? మొన్న చూసినాం కదా, సేవకుడు చూపిస్తూ వచ్చినాడు, 10 రూపాయల నోటు, సగం నోటు వేసినారు ఎవరు కదా. అలా వేయకూడదు, దేవుడి కోపం వస్తుంది. నువ్వు వేయకమున్నా పర్వాలేదు, ఖాళీగా నిలబడుకో. నేను కూడా ఒక్కోసారి నిలబడతా, ఎందుకంటే నువ్వు ఇయ్యలేదు ప్రభా, నువ్వు ఇస్తే నేను వేస్తా అని కదా. లేనిది మనకు తెలుసు, లేకున్నా కూడా ఏదో తీసుకొచ్చి వేయాలని ఖచ్చితంగా వేయాలని ఎవరు చెప్పరు నీకు. ఎందుకు వేస్తున్నావు అలాంటివి? నీకు లేకపోతే నువ్వు అలానే నిలబడినప్పుడు ఇంకోసారి దేవుడిని అడుగు, దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు కదా. మేమంతా లేకపోయినా కూడా వీళ్ళ కొంతమంది పక్కన వాళ్ళని అడుగుతారు, 10 రూపాయలు మళ్ళీ ఇస్తా అని తీసుకొని వేస్తూ ఉంటారు. అట్లా కాదు, అట్లా ఏదో నీ దగ్గర ఉంటే, లేకపోతే లేదు. ఎందుకు వేయాలి కానుకలు కూడా అంటే, వారం అంతట్లో దేవుడు ఏ కీడు రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పోషించిండు, తినటానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి నిన్ను కాపాడుతూ వచ్చినాడు. దుష్టుడు నీ మీద చెలరేగకుండా, దుష్టుడి నుండి వచ్చే ఆపద నుండి దేవుడు నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా కానుక చెల్లించాలి. 6 రోజులు దేవుడు కాపాడిండు కాబట్టి 7వ రోజున వచ్చి దేవునికి అర్పణలు అర్పించాలి. అంతేగాని ఏదో చేయాలి, అందరు చేస్తున్నారు నేను చేయాలని అనొద్దు. ఏది పడితే అది తీసుకొచ్చి వేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు కదా. హేబేలు అతని అర్పణను దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. శ్రేష్టమైంది హేబేలు అర్పిస్తూ వచ్చినాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. రోమా 3. చూడండి, నమ్మువారు ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడమ్మా? నీతిమంతులుగా తీరుస్తాడు. నువ్వు ఆయన నమ్మితే నిన్ను ఆయన నీతిమంతుడిగా తీరుస్తాడు. అలానే సిమియోను దేవుని నమ్మినాడు కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చినాడు అనమాట. అంతేకాదు, చూడండి 4వ అధ్యాయము 25వ వచనం. రోమా 4:25 వచనం. ఇప్పుడు మనల్ని కూడా ఏం చేసిన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడినాడు కాబట్టి మనము కూడా నీతిమంతులముగా తీర్చబడినాం. విశ్వాసం ద్వారా మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా తీర్చినాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తాడు. తర్వాత ఆయన మరణాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన మన కొరకై మరణించినాడు, నా కొరకై చనిపోయినాడు, తిరిగి లేచినాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఎవరైతే నీతిమంతులుగా చేయబడతారో వారు దేవునితో ఎలా ఉంటారు? సమాధానపరచబడిన వారుగా ఉంటారనమాట. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. లూకా 1వ అధ్యాయము 6వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరు వీళ్ళు? ఆ? జకర్యా భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబము ఎట్లా ఉన్నారంట? నీతిమంతులుగా జీవిస్తూ వచ్చినారంట. ఆ? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇద్దరు భార్యాభర్తలు రక్షణ పొందిన వారే. కొన్ని కుటుంబాల్లో చూస్తే భార్య రక్షింపబడి ఉంటుంది, భర్త రక్షణ ఉండదు. అట్లా వాళ్ళిద్దరికి విరోధ భావాలు ఉంటాయి. అయితే రక్షణ పొందిన భార్య ఏం చేయాలి? ప్రతి ఇంటిలో చూడండి, మొట్టమొదటిగా ఎవరిని రక్షిస్తాడు దేవుడు అంటే స్త్రీనే దేవుడు రక్షిస్తాడు కదా. ఆ స్త్రీ ద్వారానే ఆయన కార్యం మొదలు పెడతాడు ప్రతి ఇంటిలో కదా. ఆ స్త్రీనే సరైన మార్గంలో నడవకపోతే ఇంకా ఆ కుటుంబం అంతా ఏమైపోతుంది? చల్లా చెదరవుతుంది కదా. ఆ పిల్లలు బట్టి చూస్తే పిల్లల ప్రవర్తన చూసినప్పుడు మన తల్లి ప్రవర్తన ఎలాంటిదో మనకు అర్థమైపోద్ది కదా. తల్లి భక్తిపరురాలుగా ఉంటే పిల్లలు కూడా భక్తిపరులుగా తయారవుతారు. తల్లి దేవుని ప్రేమించేదైతే బిడ్డలు కూడా దేవుని ప్రేమించేవారుగా తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులు వీరిద్దరు కూడా ఏం చేసిందంట? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు. మనం కూడా మన ఇంట్లో దేవుని ఆజ్ఞలు కట్టడలు మనం అనుసరిస్తూ నడుచుకుంటే మన పిల్లలు కూడా మన ప్రవర్తనను వారు అనుసరిస్తారు. కాబట్టి మనము నీతిమంతులుగా ఆ ఇల్లు, ఆ కుటుంబము నీతిగల కుటుంబంగా తీర్చబడుతుంది. నోవాహు కుటుంబం ఏ రీతిగా ఆ తరములో తన తరములో నిందారహితుడుగా జీవిస్తూ వచ్చినాడు. ఆ తరములో ప్రజలు ఎలా ఉన్నారంట? ఇష్టానుసారంగా జీవించే ప్రజలు. ఒక్కరు కూడా దేవునికి ఇష్టలుగా కనబడలేదంట. అందుకనే భూమి మీద నేను మనుషులు ఎందుకు చేసినానా అని సంతాపపడేటట్టుగా అయిపోయిందంట ఆ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారు? సాకులు చెప్తారు. మా ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, ఒక మందిరానికి వచ్చే వాళ్ళు, అందుకే రాలేకపోతున్నా. అట్లా కాదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకొని నిన్నొక్కదాన్నే రక్షించుకున్నాడు. మరి ఆయనకి ఇష్టమైంది నీ ఒక్కదానివే దేవునికి ఇష్టకరంగా జీవించాలి. ఎప్పుడు పొద్దాక ఎవరో సపోర్ట్ ఉండరు, ఎవరు మనకు తోడుగా ఉండరు. దేవుడు నీకై నువ్వే నీ ఇష్టపూర్వకంగా దేవుని ఇంటికి రావాలనే నిన్ను ఒంటరిగా చేస్తాడు. కొన్నిసార్లు నీవు ఎవరిపైన ఆధారపడి ఉంటావు అనుకో, మనుషులపైన నువ్వు ఆధారపడి ఉంటే ఆ మనిషిని దూరం చేస్తాడు తెలుసా. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో దాన్ని దేవుడు ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. కొంతకాలం నిన్ను దేవునింటికి నడిపించడానికి ఒక వ్యక్తిని నీ ఇంటి పక్కనే కిరాయికి తీసుకొచ్చి నిన్ను ఉంచుతాడు. అక్కడ ఆమెతో కలిసి వస్తూ ఉంటా కొన్ని రోజులకి ఆమె దూరం అయిపోతుంది. దూరం అయిపోయినాక ఏం చేస్తారు? ఆగిపోతారు చాలామంది. అలా ఉండకూడదు. ఇక్కడ కూడా హిజ్కియా అలానే చేసిండు. జకర్యా దినంలోనేమో ఏం చేస్తున్నట్ట? భక్తిగా నడుచుకున్నాడంట. జకర్యా యాజకుడు ఉన్నంతకాలం ఆయన భక్తిగా నడుచుకున్నాడంట. జకర్యా ఉంటాడు ఎప్పుడు. మనుషులు వాళ్ళు ఎవరి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు కదా. కాబట్టి దేవుడు మాత్రం నిరంతరం ఉంటాడు. ఆయన వైపు చూడాలి. అందుకే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. యేసే నీ కొరకు ప్రాణం పెట్టింది, యేసే నిన్ను రక్షించింది, యేసే నీకు తోడుగా ఉండేది, యేసే నిన్ను పోషించేది. ఈ లోకంలో ఏ మనుష్యుడు మనకు సహాయకుడు కాదు. కాబట్టి నీ గురి ఎక్కడుండాలి? యేసు వైపు చూడాలి. యేసు ప్రభు నా కొరకే ప్రాణం పెట్టినాడు, నన్ను రక్షించినాడు, పాడైపోతున్న నా జీవితాన్ని, నా బ్రతుకును బాగు చేసినాడు. కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని చక్కగా నడిపిస్తాడు. నన్ను నడిపించు ప్రభువా, దారి తొలగిపోకుండా నన్ను చక్కని మార్గంలో నడిపించు అని మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని అలా నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ పాట ఉంది కదా, నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగాకుండా
నన్ను చక్కగా నడిపించు. దేవుని చిత్తమైతే ఇంకా సిమియోను గురించి మనము అనేక విషయాలు నేర్చుకుందాము. సమయము ఎక్కువైపోయింది కాబట్టి ప్రార్థనలో మనం గడుపుదాము. సిమియోను మొట్టమొదటిగా దేవుని మాట వినడం నేర్చుకున్నాడు. సిమియోను అంటే అర్థం ఏంటంటే వినుట. కాబట్టి ఏం విన్నాడు ఆయన అంటే దేవుని మాటలు విన్నాడు. దేవుని మాట ప్రకారం ఆయన నడుచుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా మాట వినకుండా ఉండడమే బాల్యం నుండి నువ్వు వాడుక చేసుకున్నావు అంటున్నాడు. అలాంటి వారు దేవుని మాట వినకుండా ఉండే వాళ్ళని విసిరివేస్తాడంట దేవుడు. వారి వంశం అభివృద్ధిలోకి రాదంట, సంతానహీనులుగా ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాట వినడం నేర్చుకోవాలి. వినడం మాత్రమే కాదు కానీ ఆ మాటను అనుసరించి మనము నడుచుకోవాలి. తర్వాత సిమియోను ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము అంటే సమాధానము. అందరితో సమాధానం కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. సమాధానాధిపతి, ఆ సమాధాన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించేంత వరకు కూడా ఆయనను చూడకుండా మరణం చూడడని రాయబడింది ఆయన గురించి. కాబట్టి విమోచకుని కొరకు ఆయన కనిపెడుతూ వచ్చినాడు. యెరూషలేములో ఉండి ఆయన దేవాలయంలో ఉంటూ వచ్చినాడు. ఆ దేవాలయాన్ని ఆయన దేవాలయం క్షేమం కొరకై ప్రయాసపడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంతేకాదు తన జీవితంలో ఆయన నీతిమంతుడుగా ఉంటూ వచ్చినాడు. విశ్వాసం ద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచి తన జీవితాన్ని భక్తిగా గడుపుతూ వచ్చినాడు అనమాట. దేవుడు మనకిచ్చిన భక్తిని కూడా మనం కోల్పోకుండా ఆయన రాకడ వరకు మనము ఆ భక్తి నుండి తొలగిపోకుండా దేవునికి ఇష్టలంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ఈ వారము ఆదివారము ఆ యొక్క సువార్త ఉంది. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ సువార్త దేవుడు ఘనంగా జరిగించినట్లుగా, ప్రేమ విందులో కూడా దేవుడు సహాయపడినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత మందిరము ఫ్లోర్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. సంవత్సరాంతంలో ఉన్నాం కాబట్టి అన్ని ఫ్లోర్స్ క్లీన్ చేసే విషయంలో కూడా పరిశుద్ధులు మీ వంతు మీరు సహకారం అందించండి. దేవుని పనిని చేయండి. దేవుని పేరిట చేసిన పనిని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. దానికి ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు. కాబట్టి చేతనైన వారందరూ కూడా ఆ పనుల్లో పాలు పొందినట్లుగా అందరూ ఇష్టపూర్వకంగా, మనుషులకు చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఇష్టపూర్వకంగా దేవునికి చేస్తున్నాం అన్నట్టుగా పనులు చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వీక్లో కొన్ని గృహాలని ఆధారం చేసుకొని అక్కడ సువార్త, ఆ గృహం యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలని పెద్దలు నిర్ణయించినారు, దైవ సేవకులు. తర్వాత ఆ ఇంటిలో సువార్త కూడిక జరిపించి వస్తారనమాట. ఈ వారంలో జరిగే ఆ పనుల కొరకై, ఆ కార్యక్రమాలన్నింటి కొరకు ప్రార్థన చేయండి. శత్రువు ఎక్కడ కూడా ఆటంకం కలిగించకుండా దేవుని సువార్త ధారాళంగా ప్రకటింపబడినట్లుగా, దేవుని ఏర్పాట్లో దేవుని చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని ఇంటికి రాగలిగినట్లుగా, ఆ సువార్తకు వారు లోబడి సత్యాన్ని గ్రహించి దేవుని ఇంటిలో చేర్చబడినట్లుగా వారి కొరకై ప్రార్థన చేయండి. కూడికలు కూడా క్రమంగా జరిగించబడినట్లుగా ప్రార్థన చేయండి. ముఖ్యంగా రేపు ప్రభు దినం కొరకు కూడా ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా, అంటే మీకు భారం కొలది ఎక్కువ సమయం తీసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలామంది చేయటానికి వీలుంటుంది.